అసాధ్యమైన కార్యములను సాధ్యపరచు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని దృష్టితో చూచుట. దీని ధ్యానార్థమై మనము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఏ కార్యమందైనను మనము చూచు విధానము దేవుని దృష్టితో ఆత్మీయ నేత్రములతో చూడవలెను. మన అనుదిన జీవితములో మన కనులకు కనపడని రీతిలో ప్రభువు మనలను ఎంతో జాగ్రత్తగా కాపాడుచున్నారని మనము మరువకూడదు. అది మేలైన కార్యమైనను కీడైన కార్యమైనను తండ్రి యొక్క కన్నుల నుండి తప్పించుటకు ఎవరికిని సాధ్యము కాదు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. మనము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనమును గమనించినట్లయితే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని చదువుచున్నాము. మొదటిగా మనము ఆయన నేత్రములతో కార్యములను ఏ విధముగా చూచి జయము పొందగలము అనే కార్యమును చూచినట్లయితే మనము మూలవాక్యమును గమనించినప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యమును చూడగలము. ఇక్కడ సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి అనేక మార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమాయెను. అంతటా సిరియా రాజు ఇశ్రాయేలీల పక్షమున ఉన్నది ఎవరో గమనించమని తన వారికి చెప్పునప్పుడు అతని సేవకులలో ఒకడు, రాజైన నా ఏలినవాడా, ఇశ్రాయేలీల రాజు పక్షమున ఎవరునూ లేరు కాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అది ఏ విధముగా ప్రవక్త అయిన ఎలీషాకు సాధ్యమాయెను. అక్కడ సిరియా రాజు తన అంతఃపురములో అనుకొనిన కార్యములను ఇక్కడ ఉన్న ఎలీషాకు ఏ విధముగా తెలియపరచబడుచున్నవి దేవుని యొక్క దృష్టితో ప్రవక్త అయిన ఎలీషా గమనించుచున్నాడు గనుక. అంత మాత్రమే కాక ఎలీషా యొక్క పనివాడు పెందలకడ లేచి బయటకి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట చూచి ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఎలీషా, భయపడవద్దు, మన పక్షముననున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి తన పనివాడి ఆత్మీయ నేత్రములు తెరువచేయమని ప్రార్థించినప్పుడు యెహోవా అతని కనులు తెరవచేసెను. అంతట ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. దేవుని యొక్క దృష్టి ఆ విధముగా క్రియ చేయును. మన కనులకు అసాధ్యమైన కార్యములను దేవుని దృష్టి ద్వారా చూచినప్పుడు అవి సాధ్యపడును. దానికై మనకు అధికమైన విశ్వాసము, ఆయనతో అత్యంత సన్నిహితమైన సంబంధము కలిగి ఉండవలెను. మనము దేవునికి ఎంత దగ్గరగా ఆయనకు ప్రియముగా జీవించదమో అంత అధికముగా దేవుడు మనకు ఏ అపాయము రాకుండా కాపాడుట మాత్రమే కాక మనము ఎక్కడ ఉన్నామో అక్కడ ఆయన మన చుట్టూ ఉన్న వారి మనోనేత్రములను కూడా తెరవబడుటకు సహాయము చేతురు. ఇది ఎదుటివారి రక్షణకు సాదృశ్యంగా కనబడుచున్నది. ఎదుటివారి కన్నులు తెరవబడినప్పుడు నిన్ను బట్టి వారు దేవునిలో ఇంకా ఎదుగుటకు ఆస్కారము కలదు. దైవ దర్శనమును మన జీవితములో కోల్పోకూడదు. అటువంటి దైవ దర్శనము బట్టియే ప్రవక్త అయిన ఎలీషా తన ఇశ్రాయేలీయుల జనాంగమును కాపాడుకొనుట మాత్రమే కాక తన పట్టణమును ముట్టడి వేసి నాశనము చేయవలనని వచ్చిన సిరియా దండును సమృద్ధిగా భోజనము పెట్టించి వారిని ఆదరించి పంపినందున తిరిగి ఆనాటి నుండి సిరియనుల దండు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానెను. ఎంత గొప్ప కార్యమై ఉన్నది. దేవుని యొక్క దర్శనము కలిగిన వారు ఈ గుణమును కూడా కలిగి ఉండవలెను. కొన్నిసార్లు కొందరిని గూర్చి దేవుడు బయలుపరచుటయో లేదా వారిని నీ ఆధీనములోనికి తెచ్చినప్పుడు కొంతమంది వారి యొక్క బలహీనతలను బట్టి నీవు నాకు ఆనాడు ఆ విధముగా చేసి ఉన్నావే, ఇప్పుడు నాది సమయము అనుకొని కుయుక్తితో వ్యవహరించెదరు. మనము ఆ విధముగా
విధముగా చేసినట్లయితే దేవుడు మనకు జయమును అనుగ్రహించరు. దేవుడు అనేకులను రక్షించుటకు గాను మన చుట్టూ ఉన్న వారి మనోనేత్రములను తెరవజేయుటకై ఎలీషా వలె మనలో ప్రతి ఒక్కరిని ఒక ప్రవక్తగా ఉపయోగించవలెనని ఆశపడుచున్నారు. అప్పుడు నా ప్రవక్తన ఎదుటి వారిని ఆదరించేదిగా ఉండవలెను కాని వారిని వెనుకటి సందర్భములను బట్టి పగదీర్చుకునే విధముగా క్రియ చేయకూడదు. వారిని ఆదరించినప్పుడు మనకు అసాధ్యమైన కార్యములను సాధ్యముగా మార్చుటకు మన ప్రభువు సమర్థుడై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీవు నీ జీవితములో ఆ ప్రవక్త యొక్క పనివాని కనుల వలె నీ ఆత్మీయ దృష్టి మూయబడి కేవలము నీ ముందర ఉన్న సమస్యలనే చూచుచు నీ జీవితము ఇంకా అట్టడుగునకు వెళ్లిపోయినదని తలంచుచున్నావా? ఆ పనివాడు ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు వచ్చినట్లు నీ ఆత్మీయ నేత్రములు తెరవబడి దేవుని దృష్టితో నీకున్న సమస్యలను చూచుటకై ప్రభువు చెంతకు చేరుము. ప్రవక్త అయిన ఎలీషా ఏ విధముగా తండ్రి అయిన యెహోవాకు మొరపెట్టెనో అదే విధముగా మన ప్రభువు మన కొరకై మొరపెట్టుదురు. అప్పుడు మాత్రమే నీవు నీ ముందర ఉన్న అసాధ్యమైన కార్యములను జయించగలుగుదువు. ఎలీషా ఏ విధముగా తన పనివానితో మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఉన్నాడో అదే విధముగా ప్రభువు మనతో మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారని చెప్పి మనలను ధైర్యపరచుచున్నారు. బహుశా నీకున్న సమస్యలు నీవు తీర్చుకొనలేనంత కష్టముగా ఉండి ఉండవచ్చును. అది ఉద్యోగ సమస్య అయినా, అప్పుల సమస్య అయినా, నీ బిడ్డల యొక్క భవిష్యత్తును గూర్చి అయినను, నీపై అత్యధికముగా లేచే నీ శత్రువులను గూర్చి అయినప్పటికీ ఇవన్నీ వేదన కలిగించేవిగాను, నిన్ను ఆత్మీయముగా వెనుకకు లాగేవిగాను, అనేకుల ముందు నిన్ను నిందాస్పదముగా చేయునవిగా కనపడుచు ఉండి ఉండవచ్చును. ఇప్పుడే నీవు దేవుని పాద సన్నిధిలో చేరి విశ్వాసముతో బిగ్గరగా చెప్పుము, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే అనగా నా సమస్య కంటే గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి సాతానుడు నన్ను ముట్టలేడు, నన్ను జయించలేడు. నేను సాతానును వాని యొక్క కుయుక్తులను జయించి ఉన్నాను అని యేసు నామములో నీవు ఒప్పుగోలు చేసినట్లయితే ఇప్పుడే ప్రభువు నీకు జయమును అనుగ్రహించుటకు సంసిద్ధముగా ఉండి ఉన్నారు. దానిని విశ్వసించుము. ఆ విధముగా మనకున్న సమస్యలను దేవుని యొక్క దృష్టితో చూచి మనకియ్యబడిన సర్వాంగ కవచములను ధరించి జయము మీద జయమును పొందుటకు ఆ ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.